పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. సహజంగా పోలీస్ స్టేషన్ అనగానే నేరాలు, దొంగతనాలు, ఇతర క్రైమ్ గుర్తుకొస్తుంది. కానీ పోలీస్ స్టేషన్ లో కోళ్లను వేలం వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది నిజం. 2 కోళ్లకు వేలం వేసి అమ్మారు కామన్పూర్ పిఎస్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామ శివారులో ఇటీవల కోళ్ల దొంగతనం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులకి ఫిర్యాదు చేశారు స్థానికులు. దీనితో పోలీసులు దొంగల కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో గత నెల 27 తేదీన 3 దొంగలతో పాటు 2 కోళ్లని స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగలని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. కోర్టు ఆదేశాల మేరకు 2 కోళ్లని వేలం వేయాలని కోర్టు సూచించడంతో మార్కెట్లో కోడి రేటు అనుగుణంగా ధరని నిర్ణయించగా గ్రామంలో చాలా మంది ఆసక్తిని కనబరిచి వేలంపాట మొదలై చివరికి 2 కోళ్లను వాటి బరువును యాక్టివిటీని అనుగుణంగా వేలంలో 2 వ్యక్తులు కోళ్లను దక్కించుకున్నారు. మొదటి కోడిని 4,000కు దక్కించుకున్న పురాణం సారయ్యతో పాటు రెండవ కోడిని 2,500కు దక్కించుకున్నారు సత్యనారాయణ అనే వ్యక్తి. అయితే మొట్టమొదటిసారిగా కోళ్లను వేలం వేయడం, అందులో అవి పందెం కోళ్లు కావడంతో స్థానికులు ఎంతో ఆశ్చర్యంగా వేలంపాటను తిలకించారు. పందెం కోళ్లను ఈరోజు బహిరంగ వేలం వేయడం జరిగింది. ఇందులో మొదటి కోడికి పురాణం సారయ్య అనే వ్యక్తి 4,000 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. రెండవ కోడిని బోనాల సత్యనారాయణ అనే వ్యక్తి 2,500 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. ఈ మొత్తం డబ్బులను మంత్రి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సుమారు 25 మంది వరకు పాల్గొన్నారు దీంట్లో ఈ వేలం పాటలో. ఇందులో 2 కోళ్లను వెయిట్ చేయగా ఒకటి 2.9 కేజీస్, రెండవ కోడి 2.4 కేజీస్ ఉన్నది. ఈ మార్కెట్ ప్రకారం 1 కిలోకు 450 రూపాయల చొప్పున వీటిని వేలం వేయగా మొదటి కోడి 4,000 రూపాయలకు, రెండవ కోడి 2,500 రూపాయలకు వేలంలో గెలుచుకున్నారు. సుమారు 25 మంది ఈ వేలం పాటలో పాల్గొన్నారు. కామన్పూర్ పోలీస్ స్టేషన్లో వేలం పాట నిర్వహించడం జరిగింది. అందులో 25 మంది దాకా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పాటలో మేము ఉత్సాహంగానే పాల్గొనడం జరిగింది. ఇరువురము అయితే ఫస్ట్ ఇది కావాలని నేను అనుకున్నాను. సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది. రెండోదైనా కావాలనే ఉద్దేశం కొద్దే నేను పాట పాడినాను. రెండవది నేను దక్కించుకోవడం జరిగింది. సరే ఇది ఒక పందాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్లో. దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది. మనకి ఇంటి వాద్యంలో కానీ పోల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ ఇచ్చి పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ వస్తాయి అన్నమాట. దాంతో మనం లాభదాయకంగా ఉంటుంది. ఒకటి ఉందో మనకు కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఉండడం మా ఎస్ఐ గారి ద్వారా ఏదో ఒకటి ఇక్కడ గుర్తుండిపోయేది కావాలన్నది ఒక కాన్సెప్ట్ అయితే, రెండొకటి మాకు బ్రీడింగ్ పర్పస్లో కూడా మేము తీసుకోవడం జరిగింది. ఓకే, మాకు మాత్రం ఆనందకరంగానే ఉంది, సంతోషకరంగా ఉంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.